హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే అలనాటి రామచంద్రుడు మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అండ్ ఈ మూవీలో అందరూ కూడా అందరూ కొత్త వాళ్ళే ఉండడం వల్ల కొత్త వాళ్ళు ఉంటే మీకు తెలుసు కదా, నేను ఎంకరేజ్ చేసేస్తానని ఈ మూవీకి అయితే వెళ్ళిపోయాను. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, స్టోరీ రొటీన్గా ఉన్నా కానీ డైరెక్టర్ అయితే ఏదో కొత్తగా చూపిద్దాం అనుకున్నాడు, అదైతే వర్కౌట్ అవ్వలేదండి. సో ఇది జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పాలి. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి మన హీరో ఒక ఇంట్రోవర్ట్, హీరోయిన్ ఒక ఎక్స్ట్రోవర్ట్. సో వీళ్ళిద్దరు అయితే ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం, కానీ చెప్పలేకపోతాడు. ఒకరోజు చెప్దామని ధైర్యం చేసి వెళ్తుండగా అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో తెలుస్తుంది. సో మన హీరో హీరోయిన్కి లవ్ ప్రపోజ్ చేశాడా లేదా, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. నిజం చెప్పండి, ఇలాంటి స్టోరీలు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని వచ్చాయో మీకు తెలుసు. కాకపోతే డైరెక్టర్ ఇక్కడ ఏం చేశాడంటే, ఫాదర్ అండ్ డాటర్కి ఉన్న ఎమోషనల్ బాండ్ మాత్రం బాగా చూపిద్దామని ట్రై చేశాడు. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, ఈ మూవీ ఆన్ పేపర్ రాసుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ నెరేషనే చాలా స్లోగా ఉండడం వల్ల మనకైతే అంత కనెక్ట్ కాదు. ఈ మూవీలో కన్వర్జేషన్లో ఉన్నంత డెప్త్ సీన్లో చూపించలేకపోయారు డైరెక్టర్. బట్ డాటర్ అండ్ ఫాదర్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం, ఎమోషనల్ సీన్స్ చాలా రోజులు మనకు గుర్తుండిపోతాయి. ఈ మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ని కలిగించే, రొటీన్ స్టోరీ అయినా కానీ మనకు కొద్దిగా చూడడానికి కనిపించేలాగా బాగున్నాయి. అండ్ మనాలిలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హీరో హీరోయిన్ మధ్య వచ్చే చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్, ఆ లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, రొటీన్ స్టోరీ అని చెప్పాలండి. రొటీన్ లవ్ ట్రాక్ అదంతా కూడా చాలా రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది. సో స్టోరీ రొటీన్గా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం మంచిగా రాసుకుని ఉంటే, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఈ మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. ఫస్ట్ హాఫ్లో కొద్ది డ్రాక్ ఫీల్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో అయితే బోరింగ్గా అనిపించింది నాకు చాలా. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, హీరో తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం కూడా అన్నీ చాలా రొటీన్గా అనిపించాయి. చాలా సినిమాల్లో మనం చూసినట్టుగానే ఉంటుంది. సో కొత్తగా ఏం లేదన్నమాట. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ కూడా ఇంకొంచెం మంచిగా ఉంటే చాలా బాగుండేది. ఈ మూవీకి చాలా హెల్ప్ అయ్యేది కూడా. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఇట్స్ జస్ట్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అని చెప్పాలి. అది కూడా ఆ ఎమోషన్ కోసం, అండ్ ఆ సాంగ్స్ బీజిఎం చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది, కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.